ఇది మొట్టమొదటి జీవుణ్ణి ఆక్రమిస్తున్నది అభిధ్య. విషయచింత. విషయచింత అంటే ఏమిటి? మనం దారెంబడి వెడుతూ ఉన్నాం, ఓ కారులో వెడుతూ ఉన్నాం, మన దారిని మనం వెళ్ళొచ్చు, ఓ పుస్తకం చదువుకుంటూ ఉండొచ్చు. అక్కడ ఏదో డ్రైవరు టీ తాగడం కోసం ఓ చోట ఆపాడు. ఆయన టీ తాగడానికి లోపలికి వెళ్ళాడు. అక్కడ ఏదో ఉన్నాయి, రకరకాల ద్రవాలన్నీ ఉపద్రవాలన్నీ అమ్ముతున్నారు. ఆపిన వాడికి కాస్త బుద్ధి కలిగింది. ఇదే విషయచింత. ఎలాగో ఆగింది కదా, ఓ చొక్క వేసుకుపోదాం అని మాట్లాడతాడు. లేదు, పని కట్టుకునే ఆపుతాడు. అంతేకాదు, అక్కడేవో బొమ్మలు, రకరకాల పుస్తకాలకు బొమ్మలు అన్నీ వేలాడుతూ ఉంటాయి. పని కట్టుకుని చూస్తూ ఉంటాడు సరదాగా. లేకపోతే ఈవేళ అంతవరకు అక్కర్లేదండి, మనం అరచేతిలోకి వచ్చేసింది శ్మశానం, వైకుంఠం కాదు, అరచేతిలో వైకుంఠం అన్నారు. ఇప్పుడు అరచేతిలో శ్మశానం, స్మార్ట్ ఫోన్. శుభ్రంగా దాన్ని ఒకసారి ఇలా టచ్ ఇచ్చావంటే 36 డబ్బాలు వస్తాయి. అందులో ఓ దాన్ని నొక్కామంటే నీకు కావలసినవన్నీ వస్తాయి. ఎంత వెంటనే చెడిపోవడానికి వీలైనవన్నీ వచ్చేస్తాయి. ఇదే విషయ చింత. నువ్వు ఎందుకు నొక్కుతున్నావు అసలు తిన్నగా ఉండక? ఆ ఫోన్ పక్కన ఎట్టేయచ్చుగా, కట్టేయచ్చుగా. నీకు ఇప్పుడు అవసరం లేదు. ఎవరైనా చేస్తే కదా నువ్వు పలకాల్సింది. ఎవరైనా చేస్తే నువ్వు పలకడం అనేది పెట్టుకుని జేబులో పడేసి ఉంచొచ్చు కదా, లేదా పక్కన పెట్టచ్చుగా. అరచేతిలో ఎందుకండి? అదేమన్నా శంఖమా, చక్రమా, పాంచజన్యమా? అంటే ఆ కాశ్యాపట్లో ఒకవేళ వైబ్రేషన్ వచ్చి మనకి తెలియదేమో అంటే, నీకు తెలియకపోతే ఆ ఫోన్ నువ్వు పలకపోతే ఏమైనా బాంబులు పేలుతాయా? నువ్వేమైనా వెళ్ళాలా? అర్ధరాత్రి కూడా ఫోన్ కట్టారు. విచిత్రంగా ఉంటుంది నాకు. అర్ధరాత్రి ఫోన్ పని ఏంటమ్మా? 10 కాకపోతే 11ంటికైనా కట్టేయలేరా? ఆడ, మొగ, పిల్ల, మేక, గొడ్డు, గోదాకి ఇంకా ఫోన్ ఉందని తెలియలే. లేకపోతే అవి కూడా పెట్టుకునేవి. తోక్క చుట్టుకుని పెట్టుకునేది దున్నపోతు. ఇంకో దున్నపోతు ఫోన్ చేస్తున్నాము కదా. బండి మీద ఎడుతూ ఫోన్ మాట్లాడమా? హెల్మెట్ పెట్టుకుని హెల్మెట్ లోపల ఫోన్ అంత అవసరమా? చెవి దగ్గర అవన్నీ భయంకరమైన లేజర్ కిరణాలే. అవి లోపలికి వెళ్ళిపోతే కర్ణభేరు పగిలిపోదా? ఆ మాత్రం తెలియదా? మళ్ళీ సైన్స్ చదువుతున్నారు కదా అందరూ. మాకు మళ్ళీ ఏదో సాహిత్యం చదువుకున్న పాతకాల బ్రాహ్మణులు కాదు కదా. అంత సైన్స్, అందులో అంతా ఇంగ్లీష్ మీడియం అయ్యే. మేము ఏదో తెలుగు మీడియంలో ఇచ్చాం గత్యంతరం లేక. మరి ఇంగ్లీష్ మీడియం సైన్స్ గొప్పతనం ఇదా? ఇవేమీ చెప్పరా చదువుల్లో? అది చెబుతున్నాడు సనత్సుజాతుడు. ఎంత అవసరం అండి ఇది? 5000 ఏళ్ల క్రితం మాట అంటే అలాగా. విషయ చింత. ఇవాళ ఫోన్ లెక్క. ఎందుకు నీకు నొక్కాలనిపిస్తుంది పని లేకుండా? పైగా నొక్కకపోయినా సరే మాటికి 2 నిమిషాలు ఒకసారి తీసి చూస్తూ ఉంటాడు. ఏంటి అదేనా మంగళసూత్రమా, లలితాదేవి బొమ్మ, ఏంటది? ఎందుకు చూడాలి అసలు? దాన్ని ఎందుకు వదలలేకపోతున్నాం మనం? ఎవరైనా చేస్తే మోగుతుంది కదా, దానికి ఒక పద్ధతి పెట్టారు కదా, అది మోగినప్పుడు చూడొచ్చు కదా. మోగడానికి ముందే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, మెసేజ్. మన ప్రాణానికి ఎన్ని ఉన్నాయి? ఇన్స్టాగ్రాము, కిలోగ్రాము అంటూ ఇవి ఏమైనా వచ్చేస్తాయి. ఏం చేస్తాయి? నీకు అంత అత్యవసరమా? నా మటుకు నాకు నియమం చెబుతున్నానండి, మీకు వీలైతే ఆచరించండి. నేను సందేశాలు నాకు అవసరమైనప్పుడు తప్పితే నేను చూడను. ఎవడు పంపని ఏం కానీ, ఎంత ముఖ్యం కానీ నేను చూడను. మాట్లాడాలంటే మాట్లాడమే అంతే. మిస్డ్ నా జీవితంలో నేను ఆన్సర్ చెయ్యను. ఎవ్వడు చేయని, ఎంత ముఖ్యం ఆయన చేశాడు. ఎవరైనా సరే ఆయన చేసుకుంటాడు. మళ్ళీ నాకు అనవసరం. ఎవరో చేశారేమో ముఖ్యమైన, నాకు ముఖ్యమైన వాళ్ళు ఎవరు లేరు, సనత్సుజాతుడు తప్ప. ఆయన ఫోన్ చేయడు. వారికి నేను ముఖ్యమైతే నేనేం చేయలేను. నాకెవరు ముఖ్యం లేరు. ఇదే తెగింపు. ఏమిటి ముఖ్యానికి అర్థం ఏమిటి చెప్పండి? ముఖ్యం, ప్రాముఖ్యం అర్థం ఏమిటి? ఏ రకంగా ముఖ్యం? పోనీ ఎవరి దగ్గర ఉద్యోగం చేస్తున్నామండి, నేను చిన్నవాడిని, నా యజమాని నాకు ఫోన్, అటువంటి వాళ్ళ పరిస్థితి వేరు. అందరూ అలాగే ఉంటున్నారు. ఇదే విషయ చింత. ఇది ముందు మనిషిని పీక పట్టుకునేది ఇదేనయ్యా. ఆ ఫోన్ చూడకుండా, మాట్లాడకుండా, వాట్సాప్ చూడకుండా, ఫేస్బుక్ చూడకుండా ఏం ఉండలేమే మనం. అది ఆన్ చేస్తే ఏమొస్తుంది? అక్కడ ఎక్కడో ప్రమాదం జరిగింది, 3 చచ్చిపోయారు. నీకేం సంబంధం అది? నువ్వేనా వెళ్ళి కాపాడతావా? పోనీ నువ్వు అక్కడ ఉన్నావా? లేదా ఎవడో ఇంకా విచిత్రమైన, ఎవడో హోటల్లో బిర్యానీ తింటూ ఉంటాడు, ఆ ఫోటో ఫ్రెండ్కి పెడతాడు. వాడు శనిగాడు, వీడు ఏళ్ళాడు శనిగాడు. వాడు బిర్యానీ తినడం ఏమిటి? ఆ ఫోటో పెట్టేవాడు వీడు వెంటనే వా అని పెడతాడు. వీడది ఏమిటది? వాడు తింటే నీకేమిటి? ఎందుకు స్పందించాలి అసలు నువ్వు? ఒక్కసారి అటువంటి వాడికి వేధవా అని పెట్టాడు, మళ్ళీ పెట్టాడు. మనం స్పందిస్తూ ఉంటే అన్ని పెట్టాడు. గడ్డి తింటాడు, గడ్డి కూడా ఫోటో పెడతాడు. అక్కడ బిర్యానీ ఏమి చూడకపోతే 2 నిమిషాలు ఇంకా చూడలేదా, హ్యావ్ యూ నాట్ సీన్, మళ్ళీ అదొకటి. ఇక్కడ ఇది చూడకపోతే ఏమైంది? భారత రాజ్యాంగమే మనం ఎవరో చూడలేదండి ఇంతవరకు. భారత రాజ్యాంగం చచ్చి చెడి రాశారు నెహ్రూ గారు, అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు. మనం దాన్ని చూడలేదే. ఇదని చూడాలా? ఇది విషయ చింత. ఇది ఏం చేస్తుంది? వెంటనే మనిషిని మార్చేసి కామక్రోధౌ
కామక్రోధో గృహ్యచేనం చ పశ్చాత్. వెంటనే కోరిక పట్టుకుంటుంది. మనం ఫోన్ చూడగానే, వాట్సాప్ చూడగానే, ఫేస్బుక్ చూడగానే, ట్విట్టర్ చూడగానే వాడి ఫోటోకి ఫోటో చూసి ఊరుకోం కదా మనం. కింద లైక్స్ ఎన్ని, బొట్టన వేళ్ళు పైకి ఎన్ని లేచాయి, కిందికి ఎన్ని వచ్చాయి. ఇదే కామం అంటే, కోరిక. వెంటనే మనకేమనిపిస్తుంది, వాడు పెట్టిన ఫోటోని 150 మంది లైక్ చేశారు, నేను అంతకంటే ఎక్కువ మంది లైక్ చేసే ఫోటో ఒకటి పెట్టాలి అని వీడు విచిత్రంగా విభిన్నంగా దిగుతాడు. ఫోటో వెళ్ళి అది పెడతాడు. పోటీ వచ్చిందా లేదా? అది చూడకుండా ఉంటే ఈ పోటీ రాదు కదా. ఇదే కామక్రోధం గృహ్యచేనం చ పశ్చాత్. మనిషిని కోరిక, కోపం రెండూ పట్టుకుంటాయ్యా. కోపం ఎలా పట్టుకుంటుంది? ఈ ఫోటో పెట్టిన తర్వాత మనకన్ని లైక్స్ రాలేదనుకోండి, వెంటనే ఏం చేస్తాం మనం? మంచి ఫోటోలకు ఎవరూ లైక్ చేయరు ఈ రోజుల్లో. అబ్బా, మొత్తం కలియుగం అంతా చెబుతున్నాడు ఆయన. నువ్వు పెట్టింది మంచి ఫోటోనా, వాళ్ళు పెట్టింది చెడ్డదా, అది లైక్ చేయనంత మాత్రాన మంచి ఎవరికి ఇష్టం ఉండదు, పనికిమాలినవే ఇష్టం. అంటే ఈ వ్యాఖ్యానం అవసరమా? వాడికి అది మంచి అనిపించింది, నువ్వెవరు వ్యాఖ్యానం చేయడానికి? నువ్వు చేసిన పని మంచిది, నువ్వు మాట్లాడిన మాట మంచిది, నీ ఫోటో మంచిది. ఇంకెవరన్నా మాట్లాడితే అది చెడ్డది, ఇంకెవరన్నా పెడితే అది చెడ్డది. ఖచ్చితంగా లోపల పనిచేస్తున్నది పూర్తిగా అహంకారం అండి. ఎవరికి వారు ప్రశాంతంగా ఒక్కరే పడుకుని ఆలోచిస్తే తెలిసే విషయం అండి ఇది. తెలిసే విషయం ఇది. లేకపోతే నువ్వెవడు చెప్పడానికి అన్నట్టుగానే ఉంటుందండి. నన్ను క్షమించండి, నాకు ఇలా ఖచ్చితంగా చెప్పడమే అలవాటు. నాకు ఆ పచ్చితేనే దులపడమే ఇష్టం. నేను ఆముక్తమాల్యద కల్పవృక్షం కూడా పూర్తిగా చదివా, పచ్చితేనె దులిపినట్టే చదివా, తట్టుకునే చదివా. తేనెటీగలు కుట్టినే సరే చదవాలి కావ్యాలు, అయితే ఎలా తెలుస్తుంది? మీరు ఒక్కళ్ళే పడుకోండి, ఏం చేస్తున్నారో ఆలోచించండి, మనస్సును చూడండి, ఏం చేస్తున్నా. అది అహంకారం, నిండా అహంకారం. నేను చేస్తే అది ఒప్పు, నేను మాట్లాడితే అది ఒప్పు, నేను చేసిందే గొప్ప పని. దాన్ని వారు సమర్థించలేదంటే వారు పనికి మాలిన వాళ్ళ కింద లెక్క. అది మంచిది కాదు కాబట్టి వాడు సమర్థించలేదు. ఈ పద్ధతి నువ్వు మార్చుకో, అందరూ మనం సమర్థించాలి. ఇదే కామక్రోధౌ గృహ్యచేనం చ పశ్చాత్ ఏతాన్ బాలాన్ మృత్యవే ప్రాపయంతి. ఈ కామక్రోధాల వ్యామోహంలో పడి రకరకాల వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు రోజు అనుసరిస్తూ బండి మీద కూడా ఫోను మాట్లాడుతూ ప్రమాదాలకు గురైపోయే వెర్రి వెధవలు ఉన్నారే, ఇంతకంటే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఏతాన్ బాలాన్ మృత్యవే ప్రాపయంతి. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నాయా లేదా? చాలా ప్రమాదాలు మీరు గమనించండి, ఫోన్ మాట్లాడడం అనే జరుగుతున్నాయి ఈ మధ్యన. ప్రమాదాలకు గురించి కూడా ఖచ్చితంగా చెబుతున్నారు. ఫోన్ మాట్లాడుతూ వచ్చాడని అని పోలీసులు చెబుతున్నారు. ఒక డిఎస్పీ గారు నాకు రాజమండ్రి నుంచి ఫోన్ చేసి, అయ్యా ఈ ఫోన్ ప్రమాదాలు, స్పీడ్ పెంచడం ప్రమాదాల గురించి మీ ప్రవచనాల్లో కొంచెం చెప్పండి, ఎవరిని అడిగే ధైర్యం మాకు లేదు, మీరైతే కాస్త 4 విషయాలు కలుపుతారు అందుకని చెప్పండి అంటే, వీలైతే తప్పకుండా చెబుతానండి అని చెబుతున్నాను, టీవీలో చెప్పాను, ఎక్కడ చెబుతాను. అసలు ఒక బండి మీద వెళుతున్నప్పుడు మనం ఫోన్ కట్టేయలేమా? ఒకవేళ మోగింది చూడకుండా ఉండలేమా? ఆగాక చూడలేమా? అంతగా పోనీ ఏదో గొలగొల్లాడిపోయి అత్యవసరం అనిపించింది, బండి ఆపలేమా? బండి రోడ్డు పక్కన ఆపుకోవచ్చు కదా. అంత అత్యవసరం అనిపించింది, పోనీ మనకి దృష్టికి వచ్చింది ఈ సమయంలో ఆయన చేస్తారు, ఒకవేళ మన గురువు గారు, మన తండ్రి ముఖ్యం కదా మాట్లాడాలి అనిపించి ఆపేయండి, బండి రోడ్డు పక్కన ఆపచ్చు కదమ్మా, కాసేపు చూసుకోవచ్చు కదా. అంతగా మన తండ్రి, మన గురువు ముఖ్యమైన వాళ్ళైతే మాట్లాడవచ్చు, లేకపోతే పెట్టేయచ్చు. అది ఎవరో చేశారు ఆ ఫోను. దానికి వెంటనే మీరెవరండి, ఎవరైతే నీకే యమధర్మరాజమ్మ, నీకు ఎందుకే గొడవ? అదేమిటి వాడు మిశ్రకాలు ఇస్తే మనం మీరెవరండి అనడం అర్థం లేనమాట. చాలా ప్రమాదకరం అవుతున్నాయి ఇవి. కొంతమంది మిశ్రకాలు ఇచ్చి మనం మొత్తం సమాధానాలు చెప్పేలోగా లోపల డేటా లాగేస్తున్నారు, పత్రికల్లో వచ్చిన వార్త. అటువంటి సౌకర్యాలన్నీ వచ్చేసాయి ఈవేళ. మీరు అనవసరమైన మనిషితో, అపరిచితమైన మనిషితో మాట్లాడారని లాగేస్తారు మొత్తం అంతా. మీరేదో మామూలుగా మాట్లాడుతున్నాం కదా, ఊరికే వివరాలు అడిగారు, నీ పేరేమిటన్నారు, లలిత అన్నాను, వయస్సు ఏమిటన్నారు, 17 అన్నాను, కులం ఏమిటన్నారు, ఫలానా అన్నాను. చాలమ్మా, ఇవి చాలు, నాశనం చేయడానికి ఇవి చాలు. మీరు ఎక్కడ చదువుతున్నారన్నారు, చాలమ్మా, బండేసుకొచ్చేస్తాడు వాడు. ఫేస్బుక్లో పరిచయం అంటాడు, ఇంకంతే, జీవితం మాసిపోయినట్టే. పైగా కొత్త ఫ్రెండు, ఏమీ తెలియని వాడు పలకరించడానికి మనకి ఇంక ఒళ్ళు తెలియదు. ఇంకా పైగా దీని ప్రచారం కూడా ఎలా చేస్తున్నారంటే, అందరితోనూ పరిచయాలు పెంచుకోవడం. ఏమిటి అవసరం అండి అందరితో పరిచయాలు పెంచుకోవడం? ఏం అవసరం నాకు అర్థం కాదు. నీకు అత్యవసరమైన వాళ్ళతో నీకు పరిచయాలంటే, ఊళ్ళో వాళ్ళందరూ నీకు పరిచయం దేనికి? ఇదే చెబుతున్నది ఇక్కడ. కామక్రోధో గృహ్యచేనం చ పశ్చాత్ ఏతాన్ బాలాన్ మృత్యవే ప్రాపయంతి. ఇది ఈ విషయంలో బాలురు, బలహీనులు మృత్యువు పాలవుతారు గాని ధీరాస్తు ధైర్యేణ తరంతి మృత్యుం. ధైర్యవంతులైన వాళ్ళు, వేదాంతం తెలిసిన వాళ్ళు, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలిగిన వాళ్ళు మనోధైర్యంతో వీటి నుంచి తప్పించుకుంటారు, మృత్యువు నుంచి తప్పించుకోవచ్చు అన్నట్టే.
ప్రతి క్షణం మోహాల్లో పడవలసిన పని ఏమీ లేదు. ధ్యాయతో విషయాన్ పుంస, దీన్నే కాస్త వివరించి చెప్పాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మొదలవడం నుంచి విఘ్నేశ్వర పూజ నుంచి సర్వనాశనం వరకు చెప్పాడు మొత్తం. ధ్యాయతో విషయాన్ పుంసక, నీకు అవసరం లేని విషయాలు అనవసరంగా ఫోన్ తెరిచి అందులో ఉన్నవన్నీ చూసి నువ్వు ఆలోచిస్తుంటే ఏం జరుగుతుంది? సంగస్తేషు ఉపజాయతే, దానికోసం ఏదో సాంగత్యం పెంచుకుని చేయాలని అనిపిస్తుంది, అంతే కదా. నొక్కుతూ ఉంటావు, పంపిస్తూ ఉంటావు, అదే సాంగత్యం అంటే. నువ్వు పంపక ఊరుకో, ఏం జరుగుతుందో చూద్దాం. నువ్వు ఎందుకు స్పందించాలి అసలు ప్రతి దానికి? నీకు సంబంధం లేని దానికి. సంగాత్ సంజాయితే కామక, వెంటనే పంపగానే కోరిక పుడుతుంది, వాడు చూశాడా లేదా మనం పంపినవి అని, స్పందించాడా లేదా? మళ్ళీ ఆ స్పందించడంలో బొట్టనవేలు పైకా కిందికా, పైకైతే నవ్వు, కిందికైతే ఏడుపు. అని మళ్ళీ ప్రశ్న ఇక్కడ. కామాత్ క్రోధోభిజాయితే, నువ్వు ఎందుకో పంపావు, మంచి ఫోటో పట్టావు, అది ఎవరో చూడాలనుకున్నావు, చూడలేదు, చూసిన వాళ్ళు ఇష్టపడలేదు, క్రోధం పుట్టేసింది వెంటనే. క్రోధాద్భవత సమ్మోహ, అప్పుడు క్రోధం ఏం చేసింది? ఇంక వీళ్ళు పెట్టివేవి మనం చూడకూడదు. అంతటితో ఉండదండి విచిత్రం. ఈ కులం వాళ్ళందరూ ఇంతే. అదో గొప్ప కామెంట్ మన ఆంధ్రదేశంలో. 13 జిల్లాల్లో బాగా వ్యాపించింది ఈ జబ్బు. ప్రతిదానికి కులాన్ని పట్టుకుని తిట్టడం. ఈ కులం వాళ్ళందరూ ఇంతే, ఆ కులం వాళ్ళందరూ దుర్మార్గులా, ఓ కులం వాళ్ళందరూ సన్మార్గులా, అలా ఎవరైనా ఉంటారా? ఏ కులమైనా ఉంటుందా? చాలా తేలిగ్గా అనేస్తాం మనం. ఒకడెవడో మన దగ్గర 10,000 తీసుకుని ఎక్కొడతాడు, వాడు క్యాస్ట్ ఇవ్వడం, ఆ క్యాస్ట్ వాళ్ళని అసలు నమ్మకూడదు. అది ఎక్కడ మాట అండి? ఏ క్యాస్ట్ వాళ్ళని నమ్మొచ్చో నాకు చెప్పండి. ఏ క్యాస్ట్ వాళ్ళని నమ్మకూడదో చెప్పండి. నీకు అన్యాయం చేసింది ఒక్కరు, ఆ ఒక్కరిని అను అంతే. చెడుని ఎప్పుడు చాలా పరిమితం చేయాలి, మంచిని వ్యాప్తం చేయాలి. విచిత్రం ఏంటంటే మంచి జరిగితే మనం ఆ కులంలోనే ఎవడైనా మనకి మంచి చేస్తే ఆ కులంలో ఆయన తప్పబుట్టాడు, ఎంత వ్యాఖ్యానమో. అంటే వాడు మంచి చేయడం మనకి ఇష్టం లేదు, ఆ కులాన్ని పొగడ్డం మనకి ఇష్టం లేదు. మంచి చేస్తేనేమో తప్పబుట్టాడా, చెడు చేస్తేనేమో కులమంతా ఇంతేనా? ఈ కులద్వేషం రాజకీయాలకి వ్యాపించిన తర్వాత ఎలా ఉంటుందో పరిపాలన ఇదివరకు చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. కులాభిమానాలు ఎలా ఉంటాయో చూసాం, కుల ద్వేషం ఎలా ఉంటుందో చూస్తున్నాం. ఏమైపోతుంది దేశం? ఆలోచించండి దయచేసి. ముందు మనలోంచి పోతే కానీ నాయకుల్లోంచి పోవండి. నేను ఏ నాయకుల్ని అనట్లేదండి, మనలో ఉండబట్టే వాళ్ళు అలా తయారయ్యారు. వీళ్ళు ఎలా అయితేనే ఓటేస్తారు, అందుకని ఇలా ప్రచారం చేయి. మనలోంచి పోవాలి ఇవి. ఇంకో మనిషిని ప్రేమించడానికి మనకు కులం అడ్డమా? ఒక కులం మొత్తాన్ని దుర్మార్గులు అని, లూబులని, పిసినారులని ఎలా అంటామండి? ఆ కులంలోనూ పేదవాళ్ళు ఉన్నారే, ఆ కులంలోనూ అమాయకులు ఉన్నారే, ఆ కులంలోనూ మహా విద్వాంసులు ఉన్నారే, అన్ని కులాల్లోనూ ఉన్నారే, పెద్దది చిన్నది అని ఎలా అంటామండి? అసలు ఆ మాటలు అసలు అంతా భగవంతుడు నమ్ముతున్నాం, భక్తి దేవాలయానికి పెడుతున్నాం, కార్తీక మాసం దీపాలు పెడుతున్నాం. దీపాలు పెడుతూనే ఉన్నా కానీ మనసులో పాపాలు పోవడం లేదే. పైగా దీపాల వల్ల పాపాలు పోతాయనే పిచ్చి భ్రమలో పడ్డాం. మన మనస్సులాగే ఉంచుకోక దీపాల వల్ల పాపాలు పోవాలా అంటే మనకు లేని శ్రద్ధ మన మీద దీపానికి ఉంటుందా? దీపం పెట్టిన వాడుకుంటుందా? దీపం నూనె అమ్మిన వాడుకుంటుందా? వాడు ఆ నూనె మొత్తం కల్తీ చేశాడు. మీ సమాచారం కోసం చెబుతున్నా. దీపం నూనె అంటే కొన్నారంటే కల్తీ. నిజంగా దేవుడికి దీపం పెడితే మన ఇంట్లో నూనెతోనే పెట్టాలి. దీపం నూనె ఏమిటండి అర్థం లేని మాట? ఈసారి బియ్యం అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, తినే బియ్యం అని పెట్టమనండి. మరి దీపం నూనె అన్నప్పుడు తినే బియ్యం అని ఉండాలండి, తినని బియ్యం ఉంటాయా? దీపం నూనె ఏమిటండి? దీపానికి నూనె ఉంటుందా? పూర్వం ఎప్పుడు మా ఇళ్లలో చూడలేదమ్మా. ఇంట్లో నూనె పెట్టేది మా అమ్మ. దీపం పెడితే ఇంట్లో నూనె ఏం వాడితే అదే. మనం వాడన నూనె దేవుడికి ఎలా పెడతామండి? దేవుడి కోసం దీపం అనేసి నూనె కలితే అభిషేకం పాలు అవి వేరే ఉన్నాయండి. అవి పాలు కాదండి, పాపాలండి. ఈ పాపాలు శివుని ఎత్తిమి పోసేస్తున్నారు. ఆ పాలు వీళ్ళు తాగరండి. అభిషేకం పాలు అలాగే ఉంటాయని తెలుసుండి ఎందుకు కొన్నావు? ఎందుకు అభిషేకం చేస్తున్నావు? దేవుడు అమాయకుడు కింద ఉన్నాడా నీకు? నువ్వు ఒక్కడికి తెలివైన వాడు. అందుకే మన దేవాంతకులు అంటారు దేవతలు. మాకంటే మీరు తెలివైన వాళ్ళు. మాకు ప్రత్యేకం పాలు ఉంటాయి, అభిషేకం పాలు. మాకు ప్రత్యేకం నూనెలు ఉంటాయి, దీపం నూనె. నీ నూనె వేరు. కానీ నీవు తింటే నీకు కడుపు నొప్పి వస్తుంది. నాకు కడుపు నొప్పి వచ్చినా పర్వాలేదు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? మనకు కడుపు నొప్పి వచ్చేలా చేస్తాడు. నన్ను మోసం చేస్తే నేను ఊరుకుంటాను రా అని. అందుకే మన పూజలు ఫలించవు, ఎందుకంటే చిత్తశుద్ధి లేదు. అదే చెబుతున్నాడు. ఎందుకింత వ్యామోహాల్లో పడతారు? వాటి గురించి ఆలోచిస్తారు. కోరికలు వస్తాయి, క్రోధాలు వస్తాయి. క్రోధంతో ఒక వ్యామోహం, పిచ్చి పట్టుదలు వచ్చేది. నేను నెగ్గి తీరాలి. పబ్జీ గేమ్ కారణంగా ఇవాళ ఎంత యాతన పడుతున్నారండి. ఇదే కదా వ్యామోహం అంటే. ఆడుకుంటూ అదే పని, రాత్రంతా అదే పని, పగలంతా అదే పని. వాడు ఏం చేయమంటే చేసేయడం, అందులో నెగ్గడం కోసం. బ్లూ వేల్స్ గేమ్ ఆడినప్పుడు ఎంత ఆత్మహత్యలు జరిగిపోయాయి. అంత పిచ్చి అవసరం. అదే కదా భగవద్గీతలో చెప్పింది.
సమ్మోహ స్మృతి విభ్రమగా వ్యామోహం కలిగి దాంతో బుద్ధి స్మృతి భ్రమించింది, మతి భ్రమించింది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశక, బుద్ధి తన శక్తిని కోల్పోయింది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, మనస్సు బుద్ధి ఆలోచించడం అనే శక్తిని కోల్పోయి చేదస్థంగా మడ్డిగా జిడ్డుగా తయారైతే సర్వనాశనం అయిపోయినట్టే జీవితం. ఆలోచిస్తే చైతన్యవంతంగా ఆలోచించాలి, లేదా ఆలోచనే లేనంత నిర్వికల్ప సమాధికి వెళ్ళాలి. అది ఎలాగూ వెళ్ళలేం. చైతన్యవంతంగా ఆలోచించలేమా, తార్కికంగా ఆలోచించలేమా, హేతుబద్ధంగా ఆలోచించలేమా? అది నాస్తికుల పన, ఆస్తికుల పన? ఆస్తికుల పనేనండి. అందుకే ఇక్కడ చెబుతున్నాడు ఖచ్చితంగా. ఇప్పుడు ఈ మాయలో పడడానికి కారణం ఏమిటి అన్నాడు ధృతరాష్ట్రుడు. చాలా తెలివైనవాడు, తాను పడినట్టు ఒప్పుకోట్లేదు. నిజమేనండి, అందరూ పడిపోతున్నారండి ఈ మాయలో. ఎలా సమర్థించుకుంటారో చూశారంటే, నేను పడ్డాను అండో, అందరూ పడిపోతున్నారండి అంటే అందరిలాగే నేను పడ్డా అంటే రోడ్డే అలా ఉంది, నా తప్పే ఉంది అని అనమాట. అందరూ ఈ మాయలో పడ్డానికి కారణం ఏమిటంటే, సనత్సుజాతుడు చాలా మొహమాట పడకుండా గొప్ప ప్రశ్న వేశావయ్యా, నువ్వు అలా అడుగుతావని నాకు తెలుసు, నా దగ్గర సమాధానం సిద్ధంగానే ఉంది. ఏతద్వా భగవాన్ స నిత్యో, ఏతద్వా భగవాన్ స నిత్యో వికారయోగేన కరోతి విశ్వం తథా చ తచ్చక్తిరితి స్మ మన్యతే తథార్థయోగే చ తదర్థయోగే చ భవంతి వేదాః. ఈ లోకమంతా ఇంత మాయలో ఎందుకు మునిగి ఉంది అనడానికి వేదం ప్రమాణంగా నేను చెబుతున్నానయ్యా ధృతరాష్ట్ర. నమ్మగలిగితే నమ్ము, మార్చుకోగలిగితే మార్చుకో, లేదా నీ ఇష్టం అని విచిత్రమైన మాట చెబుతున్నాడండి. ఏతద్వా భగవాన్ స నిత్యః, దేవుడు 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 భగవంతుడు అని మీరు అంటూ ఉంటారే, అది ఒక రూపంతో ఉన్నది కాదయ్యా. ఆయన రాముడనో కృష్ణుడనో, 4 చేతులు 3 కళ్ళు, ధనుర్బాణాలు, వేణువు, వెనకాల ఆవు, ఏదో ఒకటి పెట్టేసి మీరు ఆ వ్యామోహంలో పడ్డారు. ఆయన నిత్యుడు, ఆయనకి రూపం లేదు. ఏతద్వా భగవాన్ స నిత్యో వికారయోగేన కరోతి విశ్వం. విశ్వాన్ని భగవంతుడు ఎలా సృష్టించాడు అంటే వివర్త మార్గంలో సృష్టించాడు. వికార మార్గంలో మనకు కనపడుతోంది. వికారం వేరు, వివర్తం వేరు. వికారము అంటే వస్తువు నిజంగా ఒక రూపం ధరించడం, వివర్తము అంటే ధరించినట్టు కనబడడం, నిజంగా ధరించడం కాదు. వికారము అంటే, వికారం అంటే మార్పు అండి. వికారం అనగానే వాంతి గుర్తు చేసుకోకండి, అది ఇక్కడ వర్తించదు. సంస్కృతంలో వికారం అంటే వాంతి కాదు, వామిటింగ్ అనే అర్థంలో వాడతామో దాన్ని వికారం అని మనం వాడతాం. సంస్కృతంలో అర్థం లేదు దానికి. సంస్కృతంలో వికారం అంటే మార్పు. వికారయోగేన కరోతి విశ్వం, తన స్వరూపాన్ని మార్చాడయ్యా జగత్తు రూపంలో. అందుకని నీకు అర్థం కావట్లా. నిజంగా మార్చాడా? నిజంగా మారాడా? లేదు, ఇది వివర్తవాదం అంట. నిజంగా మారాడా? భగవంతుడే జగత్తుగా మారాడు, భగవంతుడే జగత్తు. అందుకే విశ్వం విష్ణువు, విశ్వమంతా విష్ణువే, విశ్వమంతా విష్ణువే, విశ్వమంతా విష్ణువే అని ఎలా చెబుతారండి? నామాలు చదువుగానే సరిపోలేదమ్మా. నిజంగా అర్థమైతే విశ్వం విష్ణు షట్కారు అక్కర్లేదు, విశ్వం విష్ణువు ఆపేయండి. అదేమిటో ఆలోచించండి. తెలుగుతో చదవండి, లేదా లేదు, ఇంక వదిలేయండి విషయం. తెలుగులో వరకు వదిలేయండి. ఈ 2 చాలు, మిగిలిన 998 ఈ రెండింటికి వ్యాఖ్యానం. మనకు అలా కాదు, మొదలెట్టామంటే చివరి వరకు చదవాలి, మధ్యలో ఎవరో మాట్లాడకూడదు. మధ్యలో మాట్లాడితే మళ్ళీ మొదలుకెళ్ళాలి. ఈ చేదస్తమే పట్టుకుంది. ఇంకా పైగా శుక్రవారం చదవాలి, ఏకాదశి నాడు చదవాలి, ఫలానా స్వామీజీ ఉండగా చదవాలి. అదేమిటో వారు ఎక్కడో వైకుంఠాన్ని జిదిగుచ్చారేమో ఇక్కడికి. వారు ఇంకా దాన్ని ప్రోత్సహిస్తారు, ఎందుకంటే వారి మహాసామ్రాజ్యాలు పెంచుకోవడానికి, శిష్యుల పేరు మీద, భక్తుల పేరు మీద 1000 కోట్ల మహాసామ్రాజ్యాలు పెంచుకోవడానికి ఇవాళ స్వామీజీలు కూడా శుభ్రంగా దాన్ని ప్రోత్సహిస్తున్నారు. 1 లక్ష మందిని కూర్చోబెట్టి పారాయణ. నాకు ఎప్పటికీ అర్థం కాదు ఆ విషయం. ఒక్కడికి అర్థం కాదు, అలా 1,00,000 మంది చేస్తే పెద్ద గందరగోళం మిగులుతుంది అక్కడ. పెద్ద మెగా ప్రోగ్రాం అంతే. ఎందుకు 1,00,000 మంది కూర్చుని పారాయణ మతి లేకుండా? ఎవరికో భయం కలిగించడానికి పనికొస్తాయి ఇటువంటి ఘట్టాలు. కానీ మనం అంగుళం కూడా బాగుపడమండి, మన అంగుళం కూడా. మీకు కూడా చాలా మంది వింటూ ఉంటారు మా ప్రవచనాలు, కొన్ని వేల మంది వింటారు. మళ్ళీ జీవితంలో ఏదైనా చిన్న కష్టం వచ్చారు మేము నచ్చవమ్మా. జీ తెలుగులోనూ ఆ తెలుగులోనూ వాళ్ళు ఎవరో చెబుతూ ఉంటారు, పెద్ద పెద్ద నాగదండాలు బట్టి వాళ్ళు నచ్చుతారు మీకు బాగా. ఆయన కిటికీకి తోరణాలు కట్టమన్నాడు, అందులో నిమ్మకాయ డిప్పెట్టమన్నాడు, దాంట్లో ఆయన మొహం పెట్టమన్నాడు. అలా పెడితే అన్నీ పోతాయి దోషాలని అని వాళ్ళు ఆయన మొహాన్ని బలవంతం చేసి అందులో పెట్టేస్తాడు. నువ్వు ఉండా చంపేస్తాను అక్కడ, మా గురువుగారు చెప్పారు. అది నమ్ముతారు మీరు. అంతేకాదమ్మా, నువ్వు ఎందుకు చేసావో గమనించు, ఆలోచించండి. అలా ఎలా కుదురుతుందండి? నిమ్మకాయ డెప్పలు చెప్పండి. మొన్న మేము సంతకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయామండి. ఆవిడ చెబితే నేను ఆశ్చర్యపోయి ఎంత వ్యాపించిందా అజ్ఞానం అనుకుంది. నాకు పాయింట్ అందించింది ఆవిడ.
నిమ్మకాయలు ఈ మధ్య పండిపోయిన నిమ్మకాయలు అమ్మట్లేదమ్మా, పచ్చి నిమ్మకాయలే అమ్ముతున్నారు ఎక్కువ, పచ్చి. అవి ఎక్కువ దొరుకుతున్నాయని అడిగితే తెలిసిన రహస్యం ఒకటి తెలుసా? తినడం లేదమ్మా, వాడడం లేదమ్మా, దీపాలు అడుగుతున్నారని చెప్పారు. నిమ్మకాయ డిప్పల మీద దీపాలకు అంత ప్రాధాన్యం వచ్చిందమ్మా. సనసూజాతం ఎవరికి కావాలి? నిమ్మకాయ డిప్ప కావాలి. ఎందుకంటే ఇది జ్ఞానం, ఇది ఎక్కదు, ఇది కష్టం, ఇది మనకి ఇష్టం లేదు, మనకి వెంటనే తీరిపోవాలి. అది ఒక డిప్పతో అయిపోవాలి. ఈ డిప్ప కూడా కొట్టాలి. ఇక్కడ 16 డిప్పలు పెడతాడు, నిమ్మకాయ తోట పెట్టేస్తాడు అవసరమైతే. అందుకని వాడు బుద్ధి మార్చుకోడు. ఇప్పుడు లోపం ఎక్కడుందండి? ఈ సనస్సుజాతులు ధృతరాష్ట్రుడు పక్కన మన బుద్ధిలో ఉందా లేదా? నువ్వు ఎందుకు నీ తప్పును ఒప్పుకోవు మిత్రమా? నీ జీవితాన్ని నువ్వు ఎందుకు సరి చేసుకో? నా మీద ఎందుకు ఆధారపడుతున్నావు? నేను ఎందుకు సరి చేయాలి నీ జీవితాన్ని? నాకేం పని? అందుకే జరగబోయేదానికి సిద్ధంగా ఉండడం కోసం అవసరమైతే జాతకం తెలుసుకోవచ్చు. తెలుసుకోకపోతే మరీ మంచిది, అంత ఉత్తముళ్ళే. నేను ఉగాది నాడు మాత్రమే తెలుసుకుంటాను, మళ్ళీ ఏడాదిలో ఎప్పుడు చూడండి. నేను సుఖంగా ఉంటాను, అందుకని నాకు ఆందోళన లేదు. ఏం జరుగుతుందనే ఆందోళన కూడా లేదు. ఏం జరిగినా సిద్ధంగా ఉన్నాం కదా. జరిగేది ఏదో ఇప్పుడు ఆ ముందు తెలిసింది అనుకోండి, ఏదో ప్రమాదం జరుగుతుంది కానీ వారం ముందు తెలిసింది అనుకో, ఈ వారము చచ్చిపోతాడు వీడు అన్యాయంగా. అంతకంటే తెలుసుకోకుండా ఉంటే పోయే రోజు హాయిగా రోడ్డు మీద పోతాం, ఎవడో ఒకటి తీసుకుపోతాడు, ఏదో ఒకటి అవుతుంది. దానికి ఏమిటి? తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి? మనకి ఎందుకు గొడవ? పోకముందు ఆలోచించి ప్రయోజనం లేదు, పోయాక ఆలోచించడానికి అవకాశం లేదు. ఆలోచించండి దయచేసి. ఏముందండి ఆలోచించేది? అనాలోచిత స్థితి తప్ప. నువ్వు ముందు తెలుసుకుని చేసేదేం లేదు, అక్కడ బాధపడ్డం తప్ప. జరిగేది జరుగుతుంది కాబట్టి జరిగాక చేసేందుకు ఏం లేదు అక్కడ. వదిలే ఆ విషయాన్ని. ఎందుకంత బాధపడుతావు? పైగా దేవుడు నమ్మానని చెబుతున్నావు, వదిలేరదా? పూర్తిగా నమ్మడు, సగం నమ్ముతాడు ఈయన. అందుకని ఈ వేషాలన్నీ కట్టిపెట్టారు నేను. ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నాడు ఖచ్చితంగా. మన పనుల పట్ల మన పనులే మనకి ఎందుకు బంధాలు అయిపోతున్నాయి? ఈ బంధాల నుంచి బయటపడ్డం ఎలాగా అంటే, ఏషాం ధర్మేణ చ స్పర్ధ తేషాం తజ్ఞాన సాధనం. ఎందుకు ఈ మాయలో పడుతున్నాం? ఎందుకు ప్రతిదానికి ఫలితం ఆశిస్తున్నాం? ప్రతి పూజకి ఫలితం, ప్రతి నోముకి ఫలితం, ప్రతి పారాయణకి ఫలితం, అసలు ఎక్కడైనా కూర్చున్నా ఫలితం, నిలబడినా ఫలితం. ఒక నదిలో స్నానం చేస్తే కాదు, నదిగట్టున వెళ్ళినా కూడా పుణ్యం. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో అది. నదిగట్టున గాడిదలు ఎడుతున్నాయి, గుర్రాలు ఎడుతున్నాయి, ఏం మాట్లాడతారండి? పుణ్యం వస్తుందా? ఆ నదిగట్టున. కానీ ఆ నది పక్కన ఫ్యాక్టరీ పెడతారు, వ్యర్థ జలాలు నదిలోకి వస్తాయి. ఈ భక్తులు ఎవరు వాటిని పట్టించుకోరు. మనకెందుకు? గవర్నమెంట్ చూసుకోవాలి. ఎవరా గవర్నమెంట్? అదో బ్రహ్మ పదార్థం. అది ఎవరికైనా అర్థమైతే కదా గవర్నమెంట్ ఏమిటో. పుష్కరాలు సహా సమస్తమైనటువంటి నదులను సేవించడం ఎందుకు పెట్టారు అంటే, 12 ఏళ్లకోసారైనా మనం స్నానం చేసే గోదావరి నదికి మనం వెళ్ళి స్నానం చేస్తే ఎక్కడ ఇసుక మేటేసిందో, ఎక్కడ నది సన్నగిల్లిపోయిందో, చిక్కిపోయిందో, ఎక్కడ ఫ్యాక్టరీలు కట్టారో, ఎక్కడ దుర్మార్గులు రాజ్యం వెళుతున్నారో, ఎక్కడ వ్యర్థ జలాలు కలుస్తున్నాయో, ఎక్కడ ప్రజా జీవితాలు నాశనం అవుతున్నాయో తెలిసి ఆ ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి 12 ఏళ్లకోసారైనా గోదావరి నదిని బాగు చేసుకుంటారని పుష్కరాలు పెట్టారు. ఇది మన ఋషుల ఉద్దేశం. మనం మునిగి పుణ్యాలు సంపాదించడం కోసం కాదమ్మా. మనం అన్ని ప్రలోభ పథకాలు చేసుకున్నాం బాగా. మనకిష్టం అది. ఆ ప్రలోభం ఇష్టం. దేశం నాశనమైనా పర్వాలేదు, నది మొత్తం ఎండిపోయినా పర్వాలేదు, మనకి పుణ్యం రావాలి. ఈ స్వార్థంలోనే ఉంది మొత్తం అంతా. అందుకని మీకు అనుగుణంగానే మేము మాట్లాడతాం. ఎందుకంటే మీకు వేరే మాట్లాడితే మీరు వినరు కదా. అందుకని మాకు జనం కావాలి, మాకు ప్రచారం కావాలి. అందుకని మేము కూడా మీకు అనుకూలంగా మాట్లాడతాం. ఇలా చెప్తే నచ్చుతుందని నేను చెప్పి నచ్చుతుందని చెబుతాను తప్ప నచ్చకపోయినా సత్యమే చెప్పాలనేవాళ్ళు ఉండరమ్మా. ఉంటే వాడుకో నమస్కారం. ప్రపంచం మొత్తం మీద ఒకడు ఉంటాడు, వాడుకో నమస్కారం. నచ్చకపోయినా సత్యమే చెబుతానంటే వాడు శంకరాచార్య, వాడు వివేకానందుడు, వాడు నిజమైన సత్యమేవ జయతే. అనుమానమే లేదు. నచ్చే మాటల కోసం ఆ మహానుభావుడు ప్రయత్నం చేయాలి. మీకు నచ్చిన నచ్చకపోయినా నేను చెబుతాను పోనీ. ఇతర మతాల వాళ్ళని ఇతర దేశాల్లో కూర్చోబడి మీ పుస్తకాలు తీయండి, సన్నాసున్నారా ఏం చెబుతున్నారో నేను వినడాడు ఆయన. అంత ధైర్యం ఉంది ఆయన. మీ పుస్తకాలు తీయండి, పేజీ నెంబర్ ఏం చెప్పు, దాని అర్థం చెప్పారు ఆయన. నోరు వెళ్ళబెట్టారు వాళ్ళు. ఇవన్నీ పెట్టుకున్న విషయాలు మీరు మాట్లాడతారంటే ఇక్కడ పండని చెప్పాడు. హిందూ ధర్మం తప్ప ఇంకోటి లేదు పో అని చెప్పాడు ఆయన. వాళ్ళ దేశాల్లో చెప్పాడు, ఎక్కడ చెప్పడం కాదు, వాళ్ళ దేశాల్లో చెప్పాడు. వాళ్ళ మతంలో చూడ చెప్పాడు. పలానా పుస్తకం తీ, పేజీది ఏముంది అక్కడ, దాని అర్థం ఏంటి, ఏం చెబుతున్నావు నువ్వు, అదో గ్రంథమా తీసేయన్నాడు అంతే. అదిరిపోయారు ఆయన మేధాశక్తికి. మాట్లాడడానికి లేదే ఉంది అక్కడ. నెంబర్ చెప్పగానే చెప్పలేదు, ఉన్న మాటలు గొప్ప అవ్వాలి కదా. మా దేవుని తప్ప ఇతర దేవుళ్ళు నమ్మిన వారందరూ అవిశ్వాసపరులు, వారు నరకములోకి తోసి. అసలు ఇతర దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు అంటే వీడు దేవుడిని నమ్మడం లేదనమాట.
ఇతర దైవం అంటూ ఉంటాడు అండి. ఆశ్చర్యకరమైన విషయం. ఇతర దైవం ఏమిటండి? దైవం ఒక్కటే. ఇతర దైవం, నా దైవం, నీ దైవం ఇంతమంది ఉంటారా అంటే ఈ సన్నాసి రూపాన్ని బట్టుకు ఏడుస్తున్నాడు, వాడో రూపాన్ని బట్టుకు ఏడుస్తాడు, వాడో నామాన్ని బట్టుకు ఏడుస్తాడు. మన మాత్రం హిందువులు చాలా మందిని అర్చిస్తారని మాట్లాడతాడు. నువ్వు ఒక రూపాన్ని పట్టుకున్నావు, మేము అదృష్టవంతులం 3,000,000 రూపాయలు పట్టుకున్నాం, మరి నీ సంఖ్య కంటే మా సంఖ్య ఎక్కువ అలా కూడా మాట్లాడచ్చు మనం. ఆయన గారికి ఒకటే రూపం ఉంది, మనకు 100 రూపాయలు ఉన్నాయి. ఒక రూపాన్ని పట్టుకోవడం తప్పు కాదు, 100 రూపాయలు పట్టుకోవడం కూడా తప్పు కాదు. ఒక నామాన్ని పట్టుకోవడం తప్పు కాదు, 100 నామాలను పట్టుకోవడం కూడా తప్పు కాదు. ఆ రకంగా కూడా హిందువులు అదృష్టవంతులే. మన సంఖ్య ఎక్కువ, మనకు అవకాశాలు ఎక్కువ. ఏ దేవుడినైనా పట్టుకోవచ్చు, ఒకటి కాకపోతే ఒకడైనా కాపాడతాడు. అది కూడా మనకి ఎక్కువే. ఆలోచ్యంగా మాట్లాడినా మంచిది. ఎలా చెబుతారండి? ఇతర దేవాలను నమ్మిన వారు నరకానికి పోతారు. నేను చూశానమ్మా, ఒక ఆటో మీద చూశాను, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఒక ఆటో మీద ఇతర దేవాలను నమ్మిన వారు నరకములకు పోదు. ఇతర దేవాలు ఎవరో చెప్పమానండి. ఎలా ఇతరులు ఏం చెప్తారు? మీరు ఉన్నది ఒకే పదార్థం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అది మీ మతం కూడా అంగీకరించింది కదా. ఒక్కడే దేవుడు అనకపోతే దేవుడు లేనట్టు లెక్క. దేవుళ్ళు 10 మంది ఉంటే దేవుళ్ళు అనరు దాన్ని. దేవుడు ఉండే అవకాశం లేదు. దేవుడు ఒక్కడైతేనే మతం లెక్క, లేకపోతే దేవుడు లేనట్టే లెక్క. నాస్తికమే నిజం. ఒక్కడే దేవుడు అయితేనే దైవం ఉన్నట్టండి, లేకపోతే ఉండడండి. 10 మంది దేవుళ్ళు ఎక్కడా ఉండరండి అసలు. ఒక దైవాన్ని మనం అనేక రూపాల్లో ఆరాధిస్తున్నాం. సనాతన ధర్మం, వైదిక ధర్మం, హిందూ మతంలో గొప్పతనం అది. ఇంకా 100 రూపాయలు పుట్టించుకుందుకు అవకాశం ఇచ్చింది మన ధర్మం. ఎందుకని ఇచ్చింది? నాయనా, ఇన్ని రూపాలు నువ్వు దేవుడైనప్పుడు ఆరాధించి ఆ రూపం మాత్రం దేవుడు కాదా? తత్వమసి అహం బ్రహ్మాస్మి, తెలుసుకోవయ్యా. ఈ బొమ్మలు, విగ్రహాలు, దేవుళ్ళు పోయిన వాళ్ళు, ఎప్పుడో పోయిన వాళ్ళు, వీళ్ళందరూ దేవుళ్ళు లేనప్పుడు బతుకున్నావు, ఎదురుగా ఉన్నావు, రక్తమాంసాలతో ఉన్నావు, నువ్వు దేవుడు కాదా? ఆలోచించమేమిటయ్యా? అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఈ తత్వం అర్థం అవడం కోసం 100 మంది దేవతల పేర్లు చెప్పారు తప్పితే దేవుడు ఒక్కడేం చెప్పారండి? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, వేదం ప్రమాణం. కానీ మనం ఎందుకు ఆ మాయలో పడిపోతున్నాం, బంధాల్లో పడిపోతున్నాం అంటే అహంకారం కారణంగా. ఏషాం ధర్మేణ చ స్పర్ధా తే తేషాం తజ్ఞాన సాధనం తే బ్రాహ్మణా హితో ముక్తాక యాంతి స్వర్గం చ త్రివిష్టపం స్వర్గం యాంతి త్రివిష్టపం. మన పనులు మనం చేస్తున్నాం, ధర్మం. కానీ ఎక్కడ బంధాల్లో ఇరుక్కుంటున్నాం అంటే ఏషాం ధర్మేణ చ స్పర్ధా. ఆ ధర్మం విషయంలో, పని విషయంలో మనకు స్పర్ధ ఉంది. స్పర్ధ అంటే రజోగుణం, పోటీ. ఇది జరగాలి, ఇది జరగకపోతే కుదరదు, ఇది లేకపోతే నేను బతకను, అది చేయడం కోసమే నేను పుట్టా, అంత అవసరం లేదు. ఇదే స్పర్ధ అంటే. నేను ఇదే చదవాలి, ఈ ఉద్యోగమే రావాలి, ఆ ఉద్యోగం రాకపోతే నా వేస్ట్, కాబట్టి వీడు చచ్చిపోతాడు. ఆ ఉద్యోగం రానంత మాత్రం నీ జీవితం వృధాయే. ఇంకే ఉద్యోగం నువ్వు చేయకూడదా? ఇంకా 100 పనులు లేవా? 100 మార్గాలు ఉన్నాయే బతకడానికి. అది ఎందుకు చేయాలి? ఒకవేళ ఆ 2వ మార్గం చాలా గొప్పదేమో, అందులో మనం సుఖంగా ఉండడానికే భగవంతుడికి రాకుండా చేసాడేమో, అలా ఆలోచించచ్చు కదా. అదే కదా పాజిటివ్ థింకింగ్ అంటే, అనుకూల దృక్పథం. అందుకే కదండి భగవంతుడు ఇచ్చింది. నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదండి. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడం నాకు ఎంత మేలైంది అంటే, నేను అవధానిగా, ప్రవచనకర్తగా హాయిగా స్వేచ్ఛగా ఉన్నాను ఇవాళ. అందువల్లే ఉన్నాను. నాకు విశ్వవిద్యాలయంలో ఉద్యోగం వచ్చి ఉంటే ఇప్పటి వరకు 61, కాబట్టి నేను పైగా విశ్వవిద్యాలయంలో 65 ఏళ్ళు నేను ఇంకా సర్వీసులో ఉండేవాడిని. తణుకులేదు, బెణుకులేదు, ఎక్కడికి రావడానికి వీల్లేదు. గవర్నమెంట్ సేవ అది, జీతం తీసుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చిన ప్రొఫెషనల్ చెప్తే డబ్బులు పుచ్చుకోకూడదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నామండి. అంటే పోనీ మీరు ఉంటున్నారు కాబట్టి మీ అదృష్టమేనా? ఆనందంగా ఉన్నారు కాబట్టి నా అదృష్టమేనా? నా వయస్సు దాటిపోయినా నాకు ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడం నాకు మేలే కదా. హాయిగా గొప్ప మేలు చేసి నేను ఆనందంగా ఉన్నా. ఎవరు నన్ను ఆజ్ఞాపించలేరు, ఎవరు నన్ను శాసించలేరు. నేను ఒక చోట ఏదో ప్రిన్సిపాల్ దగ్గర గుమాస్తాగా నేను చేస్తుంటే ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, లేకపోతే మానేయాలి, ఆయన కోపం వస్తుందేమో అని ఆలోచించాలి. ఇప్పుడు నేను ఎవడు శాసించేవాడు లేడు. శాస్తాతస్య మహాదేవి అని దేవీ భాగవతంలో చెబుతారు. అమ్మవారు శాసించాలి, మన ఇంకెవరు లేరు. అంత స్వేచ్ఛగా మనం ఉన్నామంటే కారణం ఆ ఉద్యోగం రాకపోవడం. 35 ఏళ్ళు వయస్సు దాటిపోయి నాకు ఉద్యోగం రాదేమో అని చివరిసారి చేసిన ప్రయత్నం కూడా వృధా అయినప్పుడు ఆ రాత్రి 1 గంటకి ఎంత ఏడిచానో నా భార్య పిల్లలకి తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళకు కూడా తెలియదు. లేదని చెప్పాలంటే పడుకున్నారు వాళ్ళు. నాలో నేనే ఏడిచాను. అయిపోయింది. తెల్లారితే నా వయసు దాటిపోతుంది, నాకు ఇంతవరకు రాలేదు, ఉద్యోగం రాదేమో. అప్పటికి ఉద్యోగం కోసం 5-6 కాలేజీలు మారాం, ప్రైవేట్. ఇంకెన్ని మారాలో జీవితం. ఆ ఏడుపు అమ్మవారు ఆలకించింది. నీకెందుకు రావని, నీకు ఏం జీవితం నిర్ణయించానో నీకేం తెలుసురా? నీ మాటలు కొన్ని వేల మంది వినే యోగం ఉంటే నీకు ఉద్యోగం ఎందుకు పని లేక, నేను అందుకని సద్యోగం ఇస్తానని చెప్పింది ఆవిడ. ఇచ్చింది. ఆ ఉద్యోగంలో ఉంటే ఈ మాటలు వేల మంది వింటారండి, విద్యార్థులు వింటారు. వాడు కూడా వస్తే వింటాడు, లేదా పోతాడు. నేను రానట్టు హాజరేసుకోండి సార్ అంటాడు, పోతాడు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంత స్వేచ్ఛ ఉందో మీకు తెలియదా? ఏదో వాళ్ళు అంటారు కానీ వాళ్ళకు ఉన్నది ఏమిటో అసలు పాఠం చెప్పే పని చెప్తే అన్ని పనులు ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళ బాధ వాళ్ళది. పాఠం చెప్పలేరు, అన్ని పనులు ఉంటాయి. మిగిలినవన్నీ చేసేసి డిఈ వాళ్ళని కాకా పట్టేస్తే అయిపోయినట్టే. వాడికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇస్తారు. ఈయనప్పుడు పాఠం చెప్పలేదు అసలు. ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే పాఠం చెప్పని వాడు, డిఈఓ చుట్టూ తిరిగేవాడు, లేకపోతే అధికారుల చుట్టూ తిరిగేవాడు. ఎందుకు వచ్చిన ఉపాధ్యాయుల పరిస్థితి అలా ఉంది. ప్రభుత్వాలు రాజకీయాలు అలా ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు మారినా దీనికి పరిష్కారం లేదండి. వాళ్ళని అనక్కర్లేదండి. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పాలని ఉందండి వాళ్ళకి. మనం వేరే పనులు ఏమీ చెప్పకుండా కేవలం పాఠం చెప్పండి అని చెబితే ఖచ్చితంగా బాగా చెప్పి కూడా నా సోదరులు కొన్ని లక్షల మంది ఉన్నారండి. ప్రభుత్వ పాఠశాలలో లక్షల మంది ఉన్నారండి. చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళు ఏడుస్తున్నారండి. నిజంగా నాకు తెలుసమ్మా, నా సోదరుల దుఃఖం నాకు తెలుసు. మమ్మల్ని పాఠాలు చెప్పనట్లేదు, ఆ పని ఈ పని చెబుతున్నారు ఎంతసేపు. అదే అడుగుతారు ఎంతసేపు. ఒక పాఠం ఉపాధ్యాయుడు గొప్పగా చెప్పినప్పుడు ఆ రోజు ఆ 45 నిమిషాలు గంట పాఠం చెప్పి బయటికి వెళ్ళినప్పుడు ఉండే తృప్తి అండి, ₹1,00,000 జీతం తీసుకున్నా మా ఉపాధ్యాయ జాతికి ఉండదమ్మా. ఖచ్చితంగా ఆ వృత్తి ధర్మం చేసినప్పుడే మాకు. నేను ఉపాధ్యాయుడిగా 30 ఏళ్ళు బతికిన వాడిని కాబట్టి చెబుతాను. ఆ రోజు మాకు కలిగే సంతృప్తి ₹1,00,00,000 ఇంక్రిమెంట్ ఇచ్చినా మాకు కలగదు. అంటే ఎవరి జీవితం ఎలా నిర్దేశించారో అమ్మవారికి తెలుసు. శాస్త్రాతస్య మహాదేవి నాకం జానామి శత్రుతాం అంటాడు దేవీ భాగవతంలో సుదర్శన చక్రవర్తి. నాకెవరు శత్రువులు లేరండి, ఎవరైనా నన్ను శత్రువుగా భావిస్తే అమ్మవారు చూసుకుంటుంది ఆ విషయం అంటాడు. చూసుకుంది ఆవిడ. నేను ఎవరిని భావించట్లేదు అలా అన్నాడు ఆయన. అటువంటి ధైర్యంతో మనం ఉండాలి. భక్తి అంత జ్ఞానం కలిగిస్తుంది. కాబట్టి పనుల విషయంలో స్పర్ధ పనికిరాదు. అంటే ఇది అవ్వాలి, ఇలాగే అవ్వాలి, ఈ ఉద్యోగమే రావాలి, ఏమైనా సరే నేను ప్రేమించిన వాడు నాకు దక్కాల్సిందే. దక్కడమ్మా, ఏం చేస్తా, ఇంకోటి దక్కుతాడు, దక్కిన వాడిని చేసుకో. ఈ పట్టుదలనే మొత్తం జీవితాలు నాశనం చేస్తున్నాయి. లేకపోతే ఇంకా మగాళ్ళైతే ఎలా చెప్తున్నారు, నాకు దక్కని వాళ్ళు ఎవరికీ దక్కడానికి వీళ్ళ. ఇంతకంటే పైశాచికం లేదు ఇంకా. సమాజంలో ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో చూడండి. అదే చెబుతున్నాడు సనత్సుజాతుడు. తేషాం ధర్మేణ చ స్పర్ధ తేషాం తజ్ఞాన సాధనం. మీ ధర్మాలు నిర్వహించే విషయంలో పట్టుదలకి పోకండి, రజోగుణానికి పోకండి. నువ్వు చెయ్యాలి కాబట్టి చెయ్యవయ్యా, దానికి ఏముంది. దాతవ్యమైతే యద్దానం, ఇవ్వాలి కాబట్టి ఇయ్యి. కర్తవ్యమైతే యత్కృతం, చెయ్యాలి కాబట్టి చెయ్యి, మాట్లాడాలి కాబట్టి మాట్లాడు. అంతకంటే దేనికి? ఏదో నువ్వు ఒక్కడివే చేసినట్టు ఇంకెవరూ చేయనట్టు ఎందుకు ఇవన్నీ? ఈ స్థితి ఉందే నిరాసక్త స్థితి అంటారు దీన్ని. దాన్ని నిర్లేప నిర్మల నిత్య అంటే లేపనం పూసుకోక, ఊరికే లేపనం పూసుకోక. పెదవులకు ఏమీ రాయొద్దు, ఉన్న పెదవులు అలాగే ఉండనే అంటే పెదవులు చాలా అందంగా ఉంటాయి. దానికి లిప్స్టిక్, స్టిక్ లిప్పు, 100 లిప్పులు పూసాక ఇంకా అవి పనికిరావు. ఇంకా గూటి బిళ్ళ ఆడుతూ ఉంటే బెల్ల ఉంటుంది, అలా తయారవుతాయి. ఎందుకంటే దాని పేరు లిప్స్టిక్. వాడు పూజగా లిప్ స్టిక్ అయిపోతుంది. కంపెనీ వాడే పెట్టాడు ఆ పేరు, వాడే చెబుతున్నాడు ఆ పేరు. మనం అది మానవయ్య, ఇది బాగుందా, ఇంకోటి కావాలా. మొత్తం హ్యాండ్ బ్యాగ్ నిండా లిప్స్టిక్లే ఉంటాయి. ఎక్కడ చెరిగిపోతుంది. ఏమిటి ఏందమ్మా చెరిగిపోతే ఏమైనా పెదవి కోసేశారా? ఉన్నదేదో ఉంది, దాన్ని ఉంచారు. అలా ఊరికే పూస్తావు ఇలాగా. మళ్ళీ అమ్మవారి నామాలు చదివి నిర్లేప. ఆ నిర్లేప అంటే అదేనమ్మా, లిప్స్టిక్ పూయకపోవడం. ఏ లేపనో రాయిదేవిడ. ఈ నామం చదివితే ఫలితం ఏమిటని అడుగుతాం తప్పితే కానీ లిప్స్టిక్ పూయడం మానమ్మ. పైగా లిప్స్టిక్ పూసుకునే నిర్లేప ఆవిడ కూడా నవ్వుతున్నాడు. పూసుకునే ఉంది నిర్లేప అంటుంది, దుంపదగా అంటుంది. ఏ చర్యలు మనం మానం, ఏ పద్ధతులు మనం మార్చుకో. అమ్మవారు మాత్రం మనం కరుణించాలి. అమ్మవారు లోకుగా ఉంది ఇక్కడ. ఈ తీవ్ర పరిణామాలతో ఆలోచిస్తేనండి మనుషులు మారితే ఒక్క క్షణం చాలు మారడానికి. ఒక క్షణం చాలు. మీ అంతటా మీరు ఆలోచించాలి. నేను చెప్పడం వల్ల కాదు, నా మీద గౌరవంతో కాదు, నా మీద ద్వేషంతోనూ కాదు. మీ అంతటా మీరు ఆలోచించాలి. యశాం ధర్మేణ చ స్పర్ధ తేషాం జ్ఞాన సాధనం. మీరు మీ పనుల విషయంలో పట్టుదలకి పోకుండా ఎలా నిరాడంబరంగా ఎలా ఉండాలో అలా ఉంటే ఖచ్చితంగా జ్ఞాన సాధనం. మీ అంతరం మీరే జ్ఞానాన్ని పొందుతారు. తే బ్రాహ్మణ ఇతో ముక్త. బ్రాహ్మణులు అంటే క్యాస్ట్ కాదు ఇక్కడ, బ్రాహ్మణ సంఘం కాదు, బ్రహ్మజ్ఞానుడు. జ్ఞానం అలాగే కలుగుతుంది. ఇతో ముక్త, ఇక్కడే ముక్తులు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నాడు. అంతేకాదు స్వర్గం యాంతి త్రివిష్టపు. వాళ్ళ కోసం పుణ్యలోకాలు దివ్యలోకాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి పుణ్యాత్ముడు అక్కడ అడుగు పెడితే అక్కడ సుగంధాలు వేస్తాయి ఖచ్చితంగా. వాడు ఒకవేళ పొరపాటున నరకంలోనే చూడడం కోసం ఊరికే అడుగు పెడితే ధర్మరాజులాగా అక్కడ మొత్తం సుగంధాలు వేస్తాయి. నరకంలో ఉన్న పాపాత్ములందరూ ధర్మరాజు అడుగు పెట్టగానే ఎవరో మహానుభావుడు వచ్చారు, ఆయనకి ఇప్పుడు చాలా సుఖంగా ఉంది, మాకు ఎవరో పొడుస్తున్నారు, తంతున్నారు, చంపేస్తున్నారు, పట్టుకుని సోలాలు పెట్టి పొడుస్తున్నారు, నూనెలో ముంచి వేయించేస్తున్నారు. ఆయన ఎవరో మహానుభావుడు వచ్చాడు, 10 నిమిషాలు అయింది, ఎప్పటి నుంచి సుగంధాలు వీస్తున్నాయి, మాకు చల్లగా ఉంది, కాసేపు ఆయన ఎక్కడే ఉండమనండి అంటే దేవదూతలు ధర్మరాజుకి చెప్పారట ఆ విషయాన్ని. నువ్వు ఉండడం వల్ల నరకంలో వాళ్ళ బాధలన్నీ తగ్గాట, నువ్వు ఇక్కడ ఉంటావా అంటే మరి అవన్నీ నేనేం చేయాలి, నాకు అవన్నీ పొడుతున్నట్టే ఉంది అన్నాడు ఆయన.
ఆయనకి అవన్నీ పొడుస్తున్నట్టే ఉంది. క్షణం ఉండలేక వెళ్ళి ఆయన కర్ణుడిని ద్రౌపదిని చూడడానికి వచ్చాడు పాపం అక్కడికి. ఆయన మా అన్నుడు, మా అన్నగారు, మా అమ్మ మాకు అన్యాయం చేసింది, కర్ణుడికి అన్యాయం జరిగింది, పాపాత్ముడిని అర్జునుడిని కర్ణుడిని చంపే వరకు నిద్రపోనీయలేదు, నేను చంపేవా 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 అని అడిగి చంపించేశా. నాకంటే అన్నగారు కదా, నాకంటే ముందు పుట్టాడు కదా, రాజ్యం అయింది కదా, నేనేమన్నా రాజ్యం వెళ్ళడానికి. కర్ణుడికి ఎంత అన్యాయం జరిగింది, నా కర్ణుడు ఎక్కడున్నాడు అంటే ఆయన చేసిన పనులన్నీ నీకు తెలియవయ్యా, ప్రస్తుతం నరకంలో ఉన్నాడు, రూమ్ నెంబర్ 5 అని చెప్పారు. ఎందుకంటే ఈ పాపాలన్నీ పంచేంద్రియాల కారణంగా చేస్తాం కాబట్టి రూమ్ నెంబర్ 5 అన్నారు. అక్కడికి వెళ్ళి కర్ణుని చూసేసరికి గిజగిజలాడిపోయాడు. అయ్యో మహానుభావుడు దాన ధర్మాలు చేశాడు, ప్రాణాలకు తెగించి కవచకుండలాలు ఇచ్చేశాడు. అటువంటి ఆయన కవచం ఇచ్చినాము, నువ్వు చూసావు, వేరే పనులు నువ్వు ఎక్కడ చూసావు, సీసీ కెమెరాలు మేము పెట్టామని చెప్పారు. వేరే పనులు చాలా ఉంటాయి, మరి మంచివాడు అనుకుంటే అలాగా, అది ఒకటే సరిపోయింది ఏమిటి. ఆ పుణ్యం వేరే తర్వాత అనుభవిస్తాడు, ఈ నరకమే చూడలేకపోయాడు పాపం. ద్రౌపది ఎంతమంది ఎంత మహాసాధ్వి, ఎంత మాతో తట్టుకుంది ఆవిడ ఇలా నీకు తెలియదయ్యా. ఆవిడ మనసులో అనేక రకాల రాగద్వేషాలు ఉన్నాయి, ఆ ఫలితాలు ఆవిడ అనుభవిస్తుంది. వీళ్ళు పైగా విచిత్రం చూడండి, ఈయన అదే శరీరంతో వెళ్ళాడు స్వర్గారోహణ పర్వంలో. ఈ శరీరం భూమి మీద ఏ శరీరంతో తిరిగాడు, ఆ శరీరంతో వెళ్ళాడు. వాళ్ళకి ఈయన ధర్మరాజుని తెలియదు, ధర్మరాజుకు వాళ్ళు ఎవరో తెలుసు. ఎందుకో తెలుసా? ఆశ్చర్యం. సరిగ్గా సనస్సు జాతీయం మాటే, దేహాత్మ భావన ధర్మరాజుకి పోలేదు, అందుకే వాళ్ళందరినీ గుర్తుపట్టాడు. వాళ్ళు వేరే దేహాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు గుర్తుపట్ల. మొత్తం అంతా అలవాటే, కృష్ణమూర్తి గారు చెప్పిన మాటే. నువ్వు అలవాటు పడ్డావు. వాడిని కనుడు అనడానికి, వీడిని ద్రౌపది అనడానికి అలవాటు పడ్డావు, అందుకే వాళ్ళు అలా కనపడుతుంది. అంతా అలవాటే. ఇదే దేహంతో వెళ్ళడం వల్ల ఆ బంధాలే గుర్తుండి వాళ్ళందరూ ఆయనకి దొరికారు. వాళ్ళకి ఆ దేహాలు పోయాయి, వాళ్ళు వేరే దేహాలతో శిక్షలు అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ధర్మరాజు ఎవరో తెలియదు. కానీ ఏమన్నారు అంటే, ఆయన ఎవరో మహానుభావుడు వచ్చాడు, మాకు బాగుంది, కాస్త ఉండమనండి అన్నాడు. వీళ్ళు ఉండమంటే ఉంటారా, వీళ్ళు బొమ్మంటే పోతాడా? ఆ 5 నిమిషాల నరకం కూడా ఆయనకి ఎందుకు చూపించాల్సి వచ్చింది? భగవంతుడు ఎవరిని క్షమించరండి. బహుశా నదుల్లో మునిగితే పాపాలు పోతాయని ధర్మరాజుకి నమ్మకం లేదేమో, పోగొట్టుకోలే. ద్రోణుణ్ణి చంపడానికి అబద్ధవాడిన పాపానికి ఆయన 5 నిమిషాల నరకంలో పెట్టారమ్మా. మనం ధర్మరాజు కంటే గొప్పవాళ్ళమా ఆలోచించండి. ఎక్కడికి పోదు గురు హత్య దోషం. హత్య సమస్య కాదు, ఆయన యుద్ధం చేశాడు, చంపడం తప్పు కాదు. అబద్ధం ఎందుకు ఆడావు? పరిస్థితుల వల్ల ఆడారు. బాగుంది, ఇవి కూడా పరిస్థితులు ఇద్దా, ఓసారి పొడుస్తాం అంతే. ఎక్కువ పొడవ, ఒకసారే మళ్ళీ తీసేస్తాం. పొడుస్తూనే మళ్ళీ గుడ్డపెట్టి తుడుస్తూ ఉంటాం కూడా, తడిగుడ్డతో గొంతు కోయడం అంటారే అని 5 నిమిషాలన్నీ పెట్టారు ధర్మరాజుని. గురువుని చంపడానికి అబద్ధం ఆడినందుకు. మనం ఆడిన అబద్ధాలకి, మనం పెట్టుకున్న అక్రమ సంబంధాలకి, మనం చేసి సంపాదించిన అక్రమ ఆస్తులకి ఎన్ని జన్మలు నరకంలో పడి ఏడుస్తామో ఆలోచింతురుగాక. ఇప్పుడు ఇంకో చిత్రమైన ప్రశ్న వేశాడు. ఇంతమంది ఇన్ని నరక బాధలు ఉన్నాయి అని తెలుసుంటూ కూడా పాపాలు ఎందుకు చేస్తున్నారండి అన్నాడు. చాలా ప్రశ్నలు వేశాడు ధృతరాష్ట్రుడు మన గురించే. పాపం పత్రికల వారు చూడండి, ఒక్కొక్కళ్ళు పెద్ద మనుషులు కనపడినప్పుడు ఏవో రకరకాల ప్రశ్నలన్నీ అడుగుతారు. మన్నాడు పత్రికలో చదువుతూ ఉంటే నాకు ఆ పత్రికా విలేకరులను చూస్తే దండం పెట్టబుద్ధి అవుతుంది. ఎంత కష్టపడ్డారు. పైగా ఒక్కొక్క నాయకుడిని ఒక్కొక్క ప్రశ్న అడిగితే వీడిని చెంప మీద కొడతాడేమో తెలియదు, అటువంటి ప్రశ్న అయినా అడుగుతాడు. ఏమైనా సరే ఆయన చెప్పింది ఏదో రాస్తాడు. ఒకవాడు విసుగుపడితే విసుక్కున్నారని రాస్తాడు. ఎంత ఓపిక ఉండాలి పత్రికా విలేకరిగా ఉండాలంటే. అసలు చాలా ఎక్కడెక్కడికో వెళ్ళాలి, తిరగాలి, నానా ఇబ్బందులు పడాలి. పైగా కొన్ని నిజాలు రాస్తే ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియదు, అంత సాహసం చేస్తారన్న మహానుభావులు. అవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇన్ని ప్రశ్నలు. అలాగే ధృతరాష్ట్రుడు కూడా ఒక విలేకరిలాగే ఆయనకు అవసరమైనా కాకపోయినా అడిగేశాడు. ఇంత తెలుసుండి కూడా, గరుడ పురాణంలో ఉండి కూడా, ఇన్ని శిక్షలుండి కూడా, ఇన్ని పురాణాల్లో ఇలా ఉండి కూడా మనుషులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అంటే ఒక్కటే కారణమయ్యా, రెండో కారణం ఏం లేదయ్యా. యో ఆత్మానమన్యథా సంతమాత్మానం ప్రతిపద్యతే, యో అన్యథా సంతమాత్మానం ఆత్మానం ప్రతిపద్యతే, యో అన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే, కిం తేన న కృతం పాపం చోరేణ ఆత్మాపహారిణా. ఒకే ఒక్క కారణం ఉందయ్యా, ఆత్మజ్ఞానం లేకపోవడం అనే ఒకే ఒక్క కారణం మనుషుల చేత ఇన్ని పాపాలు చేయిస్తుంది. నేను శరీరాన్ని అనుకునే భావనే ఇన్ని పాపాలు చేయిస్తుంది. అది ఎవరు పోగొట్టుకుంటారు? ఎవరి శరీరాన్ని ఎవరు తొలగిస్తారు? చర్మం ఉలిచేస్తే మాత్రం అది పోతుందా? మనస్సు ద్వారా మనం గ్రహించాలి. ఇందాక చెప్పిన నీడ, అద్దంలో ప్రతిబింబం, కలలో శరీరం, అలాగే ఇప్పుడు ధరించిన శరీరం, ఈ శరీరాల మధ్యలో ఉండే తేడా అర్థమైతే ఈ శరీరం మనం కాదని అర్థమవుతుంది.
అప్పుడు ఈ శరీరం గురించి దీని భోగాల గురించి మనం ఆలోచించం ఎక్కువ. వచ్చిందేదో పెట్టిందేదో తింటాం, వచ్చిందేదో అనుభవిస్తాం. ఇంకేదో కావాలి అని అనుకో. ఇంకేదో కావాలి అనుకోకపోతే, ఎవరు సొమ్ము హరించాలనుకోకపోతే పాపం ఎందుకు చేస్తామండి అసలు? అందుకని చెబుతున్నాడు, దానికి ఉపాయం సులభమా కష్టమా అంటే చేయడాన్ని బట్టి ఉంటుంది. యో అన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే. అసలాత్మ వేరే ఉండగా దేహాన్నే ఆత్మ అనుకుంటున్నాడే. నేను అనగానే లేచి శరీరం నిలబడుతోంది కాబట్టి నేనంటే శరీరమే అని మాట్లాడుకుని అలాగే ఆలోచిస్తున్నాడే అన్ని విషయాలు. కింతేన నకృతం పాపం, వీడు చెయ్యని పాపం అనేది ఉంటుందా అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, అందరం స్త్రీ పురుషులు, కులభేదం, మతభేదం ఏది ఎక్కర్లేదండి. మనం పుణ్యం చేసినా పాపం చేసినా శరీరం కోసమేనా కాదా? శారీరక భోగాల కోసమా కాదా? అసలు పోనీ పుణ్యాలు పక్కనట్టండి, తప్పు పని మనం చేస్తున్నామంటే శరీరానికి ఏదో సుఖం, స్పర్శ సుఖమో, శబ్ద సుఖమో, రూప సుఖమో, ఏదో ఒకటి, శబ్దస్పర్శ రూపరస గంధాలు ఏదో ఒకటి మన శరీరానికి తగులుతోందండి. అంతే కదండి. పెళ్ళి అయిన వాడు ఒకడు ఉన్నాడు, భార్యతో సుఖంగా ఉన్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు, పెళ్ళై 10 ఏళ్ళు కూడా అయింది. ఆయన వయస్సు అప్పటికే 45 ఏళ్ళు దాటింది. ఈ పెద్ద మనిషి ఎవరినో ఒక ఆవిడను చూశాడు, ఆయనకి మళ్ళీ దివ్య సుందర్లా కనపడింది. ఇప్పుడు 45 ఏళ్ళకి ఈ జబ్బుని ఏమనాలే? ఏ డాక్టర్, ఏ వైద్యుడు తగ్గిస్తాడు ఈ జబ్బుని? పైగా ఏమంటాడు ఈయన, అస్సలు ఆ ఫిగర్ వేరేని అంటాడు. ఆ ఫిగరు వీడికి షుగర్. ఇక్కడ నీకు 2 పిల్లలు ఉన్నారా? 2 పిల్లలకు కూడా ఓ 10 ఏళ్ళు ఉన్నాయా? నీ ఆడపిల్ల నీ మగపిల్లడు ఇలా ప్రవర్తిస్తే నువ్వు తండ్రిగా నువ్వు సమర్థిస్తావా? మరి నీ బుద్ధి ఎందుకు మారింది? పెళ్ళాన్ని లోకు కట్టావా? పైగా ఎప్పుడైనా వాడికి తెలిస్తే నువ్వు నోరు మూసుకో అని పైగా మా బోటికాళ్ళకి ఫోన్ చేసి భార్యలు ఎప్పుడూ భర్తల్నే అనుసరించాలని చెప్పాలని చెప్పాడు నాకు. ఎందుకో నేను చెప్పనని చెప్పాను. నేను భార్యను ఎప్పుడు భర్తల్నే అనుసరించాలి, ఇంక వేరే చెప్పవక్కర్లేదుట, తప్పవక్కర్లేదుట, ఏమక్కర్లేదుట. భర్తను అనుసరించేస్తే ఆవిడ ఏమిటి వచ్చేస్తున్నాడు? భర్త దుర్మార్గుడైతే ఏం చేయాలి చెప్పండమ్మా? అలా ఎక్కడా ధర్మశాస్త్రాల్లో లేదమ్మా. మహిళలకు చెబుతున్నా, దుర్మార్గుల్ని అనుసరించవలసిన అవసరం లేదు. నిలబెట్టి ప్రశ్నించండి, నిలబెట్టి కడిగేయండి, అన్నం పెట్టమని చెప్పండి. అప్పుడు కానీ సమాజం మారదండి. దుర్మార్గుడైన భర్తను భార్య అనుసరించాల్సిన అవసరం లేదండి. అలా ఏ శాస్త్రంలో లేదండి. అనారోగ్యవంతుడైతే అనుసరించమన్నారు, అది వేరు, అది ధర్మం. భార్యనా అంతే. అది అనారోగ్యం వచ్చిందని భార్యను వదిలేస్తావా? దుష్ట భార్యనేమో వదిలేయాలా? దుష్ట భర్తను నెత్తివి పెట్టుకుంటారా? దుష్టత్వం ఉన్నాక ఎవరికైనా ఒకటి. దుష్టత్వానికి ఆడతనం మగతనం ఉంటాయా? దీనికి మళ్ళీ పాతివ్రత్యం అని ఒక కవరదోడి గారు ఇక్కడ, ఓ నైటి పాతివ్రత్యం. అలా అనుసరిస్తే పాతివ్రతం. అలా అయితే పత్నివ్రతం కూడా ఉండాలి కదా. దుర్మార్గులైన భార్యను కూడా అనుసరించమనండి. ఆ తేడా ఎక్కడుందమ్మా? లేదమ్మా పురాణాల్లో. కల్పితం ఇది, పురుషాహంకారంతో కల్పితం. ఒక మొగాడిగానే చెబుతున్నా, పురుషాహంకారంతో కల్పితం, పాటించాల్సిన అవసరం లేదు. అందుకే లోకం చెడిపోతుంది పూర్తిగా. అడగవలసిన వాడిని అడగాల్సిందే, ఆడదైనా సరే మొగాడైనా సరే. మొగాడు ముందు అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్యను గుర్తు పెట్టుకుంటామా, మొగాడిని అడగండి ముందు. అదే వత్తో నా మొగుడిని వద్దమ్మా, ఆవిడ కూడా నీలాంటి ఆవిడే, వద్దు, ఆవిడ మీద కోపవద్దు, ముందు వీడిని అడుగు కడిగాయి. తప్పు వీడిదా ఆవిడదా? వాళ్ళని తిడతారని ఆడాళ్ళు ఎంత అమాయకులు. వీడిని చక్కగా అన్నం పెట్టేస్తారండి. వీడికి నా మొగుడు బంగారు కొండ, మరే ఎన్ని గనులతో పాడు నీకేం తెలుసు? నేను ఇంట్లో తిన్నగా ఉండగా 2 పిల్లలు ఉండగా నువ్వెందుకు ఇలా ఉన్నావురా సన్నాసి అని మొగుడిని అడగడం మానేసి ఆవిడ మీద ఎందుకండి కోపం? తప్పంతా ఆవిడదేనా? ఇందేం లేదా? ఆడా మొగ తారతమ్యం పుణ్యపాపాల దగ్గర ఉండదండి. యమధర్మరాజుగా ఆ భేదం తెలియదండి. వ్యభిచారం అన్నాక ఆడది చేస్తే ఒక శిక్ష, మొగాడు చేస్తే ఒక శిక్ష ఉండదండి. ఈ దేశంలో సీతాదేవిని ఎలా ఆరాధిస్తామో రామచంద్రమూర్తిని కూడా అలాగే ఆరాధిస్తాం. ఇద్దరిని కలిపి, ఇద్దరు ఆ నియమానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి దంపతుల్లో సీతారాముల్లా ఉండాలంటాం మనం. ఒకటే లెక్క. 2 రకాల ధర్మాలు ఉండవండి. అలాగా శారీరక భేదాలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి కొన్ని బాధ్యతల్లో తేడాలు ఉండొచ్చు. దానికి పిల్లల్ని కనడం అంటే ఆడవాళ్ళు కంటారు, మగవాళ్ళు ఎలా కంటారు? కాబట్టి కన్నవాళ్ళే ఎక్కువ బాధ్యత వహించి పెంచడం కూడా ధర్మం. మేమే పెంచాలా అనద్దమ్మా, మొగాడు పెంచిన బిడ్డ కుదరదమ్మా. అది వాడి గడ్డం ఎలా ఉందో ఆ బిడ్డ కూడా అలాగే ఉంటాడు. చేతగాదు, ఎందుకంటే వాడు కడుపులోంచి పుట్టలేదు, వాడికి అంత మమకారం పుట్టదు. కడుపులో పేగు బొడ్డుతాడు కొయ్యకపోతే ఇప్పటికీ తల్లిని పట్టుకుని వేలాడాల్సిన వాళ్ళమేనండి. పైగా తల్లి బిడ్డల మధ్యలో అనుబంధం ఎందుకు ఉంటుంది? అమ్మ అమ్మ అని ఎందుకు అడుగుతాం ప్రతి సభలో? ఉంటే ఆ అనుబంధం ఎటువంటిది అంటే, వీడు అమెరికాలో ఉండే, ఆస్ట్రేలియా ఉండేనమ్మా, వాడి కడుపు నొప్పి వస్తే మీరు చాలాసార్లు అనుభవానికి తెచ్చుకుని ఉంటారని చెప్పక్కల్లా, ఎవరికి వారే ప్రమాణం. నీ బిడ్డకి అమెరికాలో ఉన్నవాడు కడుపు నొప్పి వచ్చేదైనా విలవిల్లాడుతుంటే ఇక్కడ తల్లి కడుపులో ఏదో అనిపిస్తూ ఉంటుందమ్మా. చాలా మందికి అనిపిస్తుంది, చాలా మంది.